హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3 హలో 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 కామ్రేడ్స్. మ్యాటర్ ఏంటంటే మ్యాటర్ అమ్మో వాటర్. మ్యాటర్ అంటే వాటర్ గుర్తొచ్చింది. వాటర్ తెమ్మని నేను చెప్తాను ఇంట్లో. వాటర్ అయిపోయింది, వెళ్ళి వాటర్ తీసుకొస్తా, తర్వాత మాట్లాడదాం. బై లేదు, కొడతాను నన్ను. కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. ఎక్కు తొలిమెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు బండలు రెండుగా పగిలెట్టు తలపడు నరసింహ. వాటర్ గీటర్ మొత్తం తీసుకొచ్చేసాను. మ్యాటర్ ఏంటంటే నేను ట్రైప్యాడ్ ఎదుగుతుంటే నాకు ఒక ఫ్లాష్ బ్యాక్లో నేను ఎంతో ఇష్టంతో కొనుక్కున్న ఒక వస్తువు నాకు దొరికింది. అదేంటంటే ఇక్కడే పెట్టాను. నేను వెతికాను, మీకు చూపిద్దాం అని చెప్పేసి ఆపాను. ఇక్కడ ఉంది. ఓహో క్లాప్ బోర్డ్. సీన్ 1 టేక్ 1 రాద్దామంటే చాక్ పీస్ లేదు, ఎంతో దొరకలేదు. కాబట్టి మీరు దీంతో అడ్జస్ట్ అవ్వాలని కోరుకుంటూ, కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్. నవ్వొస్తుందంటే ఈ క్లాప్ బోర్డ్ నాకు చరిత్ర పుటల్లో చరిత్ర పుటల్లో దొరకడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే చరిత్ర పుట కలిసిపోయిందని మనం పురావస్తు తవ్వకాలు బయట తీసాం. అయితే దీన్ని అప్పట్లో మేము ఎందుకు కొన్నాం అంటే, అప్పుడు మనం షార్ట్ ఫిల్మ్ గిట్ ఫిల్మ్ అని చెప్పి తీసేటోళ్ళం. అయితే మేము తీసిన చివరి షార్ట్ ఫిల్మ్లో అది కొంచెం లెంత్ ఎక్కువ, ఒక 20 నిమిషాల దాకా రావచ్చు అనే నమ్మకంతో ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా తొందరగా అయిపోవడం కోసం ప్లాన్ చేసి మనం ఇది అప్పట్లో అమెజాన్లో ఆన్లైన్లో బుక్ చేసి మనం ఇది కొనడం జరిగింది. దీంతోపాటు మనం ఆ షార్ట్ ఫిల్మ్ కోసం ఇంకో వస్తువు కూడా కొన్నాం. అదేంటో మీకు చూపిస్తాను. షార్ట్ ఫిల్మ్ కోసం మనం కొన్న మరో ముఖ్యమైన ఐటమ్ మైక్. డబ్బింగ్ చేయడం కోసం ఈ మైక్ కొందాం అన్నప్పుడు అయితే దీన్ని కొంచెం వాడాను. ఏంటంటే కొన్ని వీడియోస్కి వాయిస్ చెప్పడానికి దీన్ని వాడడం జరిగింది. ఆ క్లాప్ బోర్డ్ నేను వాడలేదు కానీ దీన్ని వాడాం. ఇది చూడడానికి బాక్స్ చాలా పెద్దగా ఉంటుంది. దీని లోపల మొత్తం కిట్ ఉంటుంది. దీనిలో ఏమేమి ఉంటాయో మీకు చూపిస్తాను. ఇది నాయిస్కి దీన్ని పాప్ ఫిల్టర్ అంటారు. ఇదే మైక్. ఇది వచ్చేసి మైక్ సంబంధించిన స్టాండ్ గ్రిప్. ఇది ఇంక మనం ఎలా తీసి మనం ఇలా పెట్టడానికి ఉంటుంది. ఇది మన టేబుల్ కానీ దేనికైనా కనెక్ట్ చేసుకొని ఇది వచ్చేసి టేబుల్ ఫిట్ చేసుకోవడానికి ఇది ఈ స్టాండ్. ఈ కేబుల్ వచ్చేసి ఈ కేబుల్ ఏమో కొంచెం వర్క్ చేయట్లేదు, దానివల్ల ఇది కొంచెం పని చేయట్లేదు. ఆ కేబుల్ ఒకటి మారుస్తే పని చేస్తాను అనుకుంటా. ఇది దీంట్లో ఉన్న పంచాయతీ. ఈ మైక్ కేబుల్ కొంచెం ప్రాబ్లం వచ్చి పని చేయట్లేదు. ఆ కేబుల్ ఒకటి మారుస్తే ఇది కూడా సెట్ అవుద్ది. ఈ మైక్ని, ఈ క్లాప్ బోర్డ్ని వాడే రోజులు దగ్గర పడ్డాయి కాదు, వాడే రోజులు రావాలని చెప్పి కోరుకుంటూ ఈ వ్లాగ్ని ఇక్కడితో ముగిస్తాను. ఇది వాటి వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిన లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా బై బై. సీ యూ.